ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్పెక్ట్ చేసా పుల్లారావు గారి. చెప్పండి సార్. ఎక్కడున్నారమ్మా? మీకెందుకు సార్? ప్లీజ్ చెప్పండి అక్షర, మిమ్మల్ని కలవాలి. అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంటంట చిన్నక్క? వస్తున్నాడు, ఏంటో విందాం. ఒకసారి సంజయ్కి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కో. ఓకే మేడం. హలో హలో సంధ్య, చెప్పు రాణి. తగ్గిందా? తగ్గింది రాణి. అదే మేడం అడగమన్నారు. మేడం తగ్గిందట మేడం. 10 నిమిషాల తర్వాత ఆఫీస్కి రమ్మను. సంధ్య 10 మినిట్స్ తర్వాత మేడం నిన్న ఆఫీస్కి రమ్మన్నారు. వస్తానంది మేడం. పుల్లారావు గారు కూడా రావాలి. అక్షర్ గారు, మీకు నేను చెప్పేది ఒక్కటే. మీరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. మీ రాజీనామాను వెనక్కి తీసుకుని వచ్చేయండి మేడం. అదేంటి సార్, రిజైన్ చేస్తే సంతోషం వెళ్ళమన్నారు కదా, మేము వచ్చేసాం. నాకు బాధగా అనిపించి నాకు నేనుగా వచ్చేశాను. మీరు రండి చెప్తాను. అదేదో ఇక్కడే చెప్పండి సార్. ఈసారి సంజయ్ అడగకపోయినా లీవ్ ఇస్తాను. అందరి బాధలు అర్థం చేసుకుంటాను, సపోర్టుగా ఉంటాను. చిన్నక్క, సారేనా మాట్లాడుతుంది? టోన్ చాలా మారిపోయింది. ఈ మార్పుకి రీజన్ ఏంటి సార్? మీ రిజైన్ లెటర్ అక్షర్ గారు. మీరు రాజీనామాని వెనక్కి తీసుకోవాలి. ఇచ్చింది తీసుకోవడానికి కాదు సార్, వెనక్కి తీసుకోను, ఆఫీస్కి కూడా రాను. మీరు వెళ్ళండి. అయ్యో, మీరు అలా అనకండి అమ్మా. ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఆవేశంలో కాదు సార్, బాగా ఆలోచించే తీసుకున్నాను. నా ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతుంటే నేనెలా అక్కడ సంతోషంగా జాబ్ చేస్తాను? అది కరెక్ట్ కాదు సార్. అలాంటి సిచ్యువేషన్ ని కూడా నేను సహించను. ప్లీజ్ అక్షర్ గారు, మీరు ఆఫీస్కి రండి, మనం మాట్లాడుకుందాం. ఎక్కడికి రాను. నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి, అది జరగదు. మీరు ఇంకా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.